హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ క్వశ్చన్ పేపర్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. మనం ఆల్రెడీ ఎకనామిక్స్ పేపర్ 2020ది చూసాం. ఈ వీడియోలో మనం 2019 క్వశ్చన్ పేపర్ చూస్తున్నాం. మీరు ఈ క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోండి, ఎందుకంటే ఇవి మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్. ఇవే మనకి ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా వస్తాయి. సో మీరు దీన్ని స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి, లేకపోతే అన్ని మోడల్ పేపర్స్ నేను మీకు వీడియో పెట్టే దాంట్లో చూసుకొని అన్ని క్వశ్చన్స్ ఏవి రిపీట్ అవుతున్నాయో దాని మీద ఫోకస్ చేయండి. మనం ఆల్రెడీ మన ఛానల్లో సెకండ్ ఇయర్ కి సంబంధించి ఎకనామిక్స్ క్లాసెస్ స్టార్ట్ చేశాము. వాటిని నేను కంటిన్యూ చేస్తాను. దానికన్నా ముందు మీకు సెకండ్ ఇయర్ కి సంబంధించి ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూసినట్టు సెక్షన్ ఏ, సెక్షన్ బి మీ అందరికి తెలిసినట్టు 5 క్వశ్చన్స్ లో 3 ఆన్సర్ చేయాలి. సెక్షన్ బి లో 12 క్వశ్చన్స్ లో 8 ఆన్సర్ చేయాలి. ఈచ్ క్యారీస్ 5 మార్క్స్. ఫస్ట్ దేమో 10 మార్క్స్. ఈ విధంగా ఏవేవి ఎక్కువ రిపీట్ అవుతున్నాయో చూసుకోండి. ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ. డిస్కస్. ఎక్స్ప్లెయిన్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి. నెక్స్ట్ చూసినట్టయితే మనకి వాట్ ఆర్ ది కాజెస్ ఆఫ్ లో ప్రొడక్టివిటీ. ఫంక్షన్స్ ఆఫ్ WTO is one of the important answer. ఇంకా మనకి లాస్ట్ యూనిట్ లో చూసినట్టయితే వాట్ ఈస్ టూరిజం, ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. మళ్ళీ సెక్షన్ సి లో కూడా మనము 15 ఆన్సర్ చేయాలి. 15 ఒక్కటి 2 మార్క్స్. ఈచ్ క్యారీస్ 2 మార్క్స్. టోటల్ మనకి 30 మార్క్స్ ఈయన్నే స్కోర్ చేసుకోవచ్చు. మీకు ఇంకా 70% సిలబస్ కాబట్టి దాన్ని బట్టి మీరు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, టాపిక్స్ ఏంటో మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే LIC కానీ, FDI కానీ, బయోడైవర్సిటీ, రేంజ్, స్వచ్ఛ భారత్ అభినయ్ ఇవన్నీ ఉన్నాయి. మనము కమింగ్ అప్ వీడియోస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 10 మార్క్స్, 5 మార్క్స్, 2 మార్క్స్ ఇవన్నీ నేను చెప్తాను.